మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు, జిల్లాల వారీగా వివరాల సేకరణ. ఈసారి డిఎస్సిలో పీఈటీల పోస్టులు పెంచండి. మనం ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టినా లాభం లేదు పీఈటీ లేకపోతే. కాబట్టి పీఈటీ ప్రతి స్కూల్కి ఉండేటట్టు చూడండి. అది కూడా ఏది 1వ తరగతి నుంచే స్టార్ట్ కావాలి వాళ్ళకి పీఈటీలు. ఇక్కడ హై స్కూల్కి వచ్చినాక పీఈటీని అందిస్తామంటే కాకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఈ వ్యవస్థను, క్రీడా వ్యవస్థను కూడా బలోపేతం చేసి ఉండాలి. తర్వాత ఇక్కడ లైబ్రరీలు కూడా ఉండాలి. వాళ్ళకు కూడా ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు, జిల్లాల వివరాల సేకరణలో అధికారులు. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్, జూన్ జూలై లోపు నియామకాలు పూర్తి చేయబోతా ఉంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ప్రాథమిక కీ విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవి కాగానే కొత్త డిఎస్సిని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్ జూలై లోపు నియామకాలను పూర్తి చేసేలా ప్రణాళిక ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఆ లోపు టెట్ను కూడా నిర్వహించే అవకాశం ఉంది. కొత్త డిఎస్సి కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవచ్చనే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తా ఉన్నారట. మరో డిఎస్సి రాబోతా ఉంది. ఏది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది ప్రక్రియ. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608 లైక్ చేయండి.